వెతకండి మీ వదిన గారిని ఎక్కడ ఉన్నారంటే వెతకండి. వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు. వదిన గారిని వెతకడానికి వెళ్తున్నారు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే ఒక మూవీలో సునీల్ చెప్పిన డైలాగ్ అయితే గుర్తొస్తుంది. ఏంటంటే వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అంటాడు కదా. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏమన్నది మీకు చెప్పేస్తాను. అబ్బాయి తరపున ముగ్గురు వచ్చారనమాట. సో వాళ్ళు మా గాయత్రిని వెతుకుతున్నారు. అంటే గాయత్రిని ఒక ఇంట్లో దాచిపెట్టారనమాట. సో దాన్ని ఇప్పుడు ఈ అబ్బాయి తరపున ఎవరైతే వచ్చారో వీళ్ళు ముగ్గురు కనిపెట్టాలి. ఈ అబ్బాయి వచ్చేసి పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు అనమాట. సో వాళ్ళ రిలేటివ్సే వీళ్ళందరూ. సో ఇప్పుడు వీళ్ళైతే గాయత్రిని వెతుకుతున్నారు. ఈవెన్ వీళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను. ఈవెన్ నాకు కూడా తెలీదు గాయత్రి ఎక్కడ దాగుందనేది. కాకపోతే ఈ వీడియో కొద్దిగా షూట్ చేద్దామని చెప్పేసి నేను వెతుకుతున్నాను, షూట్ చేస్తున్నాను. పెళ్లికూతురు ఇటు వచ్చిందా? వచ్చంటది. ఒకసారి వెళ్ళమ్మా, వెళ్ళి గోడకి వెళ్ళు. ఎవరు లేరు లేరురా. మీ వదిన గారు ఎక్కడ ఉన్నారో కొంచెం చూడండి. మీ వదిన గారు ఏ ఇంట్లో ఉన్నదో మీ వదిన గారు చూడండి. వెరీ క్లోజ్ పట్టేశారు మా మరిది గారు నన్ను. పెళ్లి కొడుకు తరపున ఎవరైతే వచ్చారో వాళ్ళు గాయత్రి కోసం మొత్తం మేకప్ సెట్ అలాగే పసుపు అయితే తెచ్చారు. పెళ్లి కొడుకు ఇంట్లో నుంచి తెచ్చిన పసుపుని ఇప్పుడు గాయత్రికి అయితే రాస్తారనమాట. సో మా అత్త ఏం చేసిందంటే ఈ కొద్దిగా పసుపుని అంటే పసుపు ముద్ద కొద్దిగా తీసుకొని దేవుడికి చూపించి నమస్కారం అయితే చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా మీరు చూడండి. అంటే కొన్ని బిట్స్ మీకు అర్థం కాదని చెప్పేసి నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మామిదకు తోరణమై మనసు పందిరి కట్టింది, బంద మొక్క ముడి పడగా తార మొక్క గొంటు కలిసింది. ఏ ధరి నుండి వచ్చినా ఏ ఇల్లు చుట్టి చూసినా ఈ చిన్ని అరుగు పైనే కోటి రంగులు పూసింది, కోటి రంగులు పూసింది. ఆశీర్వాదం ఇది నిత్య బంధం, పెళ్లి సందడి కని గుండె నింద మౌనం కలయిక, ఇది కాలం రాసిన కవిత ప్రణయమా, ఇది ప్రాణం కచ్చిన తప్పన ప్రణయమా, ఇది ప్రాణం కచ్చిన తప్పన. ఏ బంధం ఇది, ఏ జన్మ పుణ్యమిది, నీ తోడు నీడగా జీవన రాగమగా, హరిద్ర కంకణంగా
మామిదకు తోరణమై నీ అడుగే నాకు దివ్యంగా తోచగా ఎన్ని తరలు వేచి ఉన్నము ఈ క్షణం కోసం గమ్యాపు సత్యమై నీ నీడ నాకు వెలుగై ఈ చిన్ని నవ్వు ఒక కొత్త దారిని చూపగా ఈ క్షణం జీవనం జీవనం ఆశీర్వాదం ఇది నిత్య బంధం పెళ్లి సందడి కని గుండె నింద మౌనం కలయిక ఇది కాలం రాసిన కవిత ప్రణయమా ఇది ప్రాణం కచ్చిన తప్పన ప్రణయమా ఇది ప్రాణం కచ్చిన తప్పన నమ్మకాల గడప నిన్ను వీడి వెళుతున్నా గుండెలోని దాగం తుడిచి వెళుతున్నా గుండెలోని దాగం తుడిచి వెళుతున్నా కంటి పాపలోనే దాచి ఉంచానా నక్షత్ర దర్శనం మనసున మంత్రం ఇది గత్తం కాదు గమ్యాపు సత్యం ಅದು ಬರುವಾಗ ಪಪ್ಪಿ ಓದಿಸಿ ಪಪ್ಪಿ ಅಪ್ಪತ್ ಮಾಟಿ ಬೈದು ಮಾರ దెబ్బలాడతాడు ఏదైనా మొన్న అదే